హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్మార్ట్ హోమ్. ఈరోజు సండే అండి. సండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడు రాకీ గాడు అండి. ఈ డాగ్ పేరు రాకీ. సో రాకీ గాడు మార్నింగే వచ్చేసి, అంటే ఎవ్రీ సండే ఇంటి దగ్గరకు వచ్చేసి తలుపు కొడతాడనమాట. సో సండే వస్తేనే దానికి అర్థమైపోతుంది ఈరోజు నాకు ఏమన్నా స్పెషల్ ఫుడ్ వస్తుంది అని చెప్పేసి. సో వస్తేనే అంటే 7:30కి అంతా వచ్చిందండి. పాపం వచ్చి లేపేసింది మమ్మల్ని. ఆబ్వియస్లీ సాటర్డే సండే కొంచెం బాడీ కొంచెం సహకరించదు కదా మనకి ఏది వర్క్ చేయడానికి. అందులోనూ సండే కదా, అందరం ఇంటి దగ్గర ఉంటాం. మార్నింగ్ లేయడానికి కొంచెం బద్ధకంగా కూడా ఉంటుంది. సో మార్నింగ్ లేస్తేనే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మనం షాపింగ్ వెళ్ళాల్సింది. సో సాటర్డే రోజే వెళ్ళాల్సింది, కానీ ఇంకా కొన్ని పనుల వల్ల ఆగిపోయిందనమాట. సో ఇప్పుడు నేను కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేయడం లేదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం బయట అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వెళ్ళిపోదాం చందన బ్రదర్స్. సో మేమైతే ఇక్కడ చైన్స్ మార్చాము, కానీ నావి పాతవి మోడల్ ఏవున్నాయో సేమ్ అదే వెయిట్లో తీసిమని చెప్పాను. మువ్వలు ఎక్కువ ఉండాలి, కొంచెం అదే వెయిట్లో ఉండాలి అని చెప్పానమాట. సో వెతికి లాస్ట్కి నాకు ఇది ఒక పేరు అయితే దొరికింది. మా వారు ఏమంటే కొంచెం హెవీగా ఉండేటి తీసుకోమని చెప్పారు. సో నాకు అంత హెవీగా ఏమి ఇష్టం ఉండదండి. ఫైనల్గా నాకు ఇష్టమైంది అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా ఇదేంటంటే శారీస్ అండి, కాటన్ శారీస్. మనకి చందన బేస్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ శారీస్ అన్నీ వేసి ఉంటారండి. బట్ అంత నాకేం నచ్చలేదు. డైలీ వేర్ శారీస్ అంత పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఇవి కాటన్ శారీస్ 650 576 ఏమో ఉన్నాయి. సో అక్కడ ఏం నచ్చలేదని నేను డ్రెస్ సర్కిల్కి అయితే వచ్చానండి. నాకు ఇక్కడ డ్రెస్ మెటీరియల్ తీసుకుందాము. సో నేనైనా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే పాపకైనా ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా కాలేజ్ వెళ్తుంది కదా, సో తనకైనా స్టిచ్ చేయించవచ్చు. ఫస్ట్ అయితే 2 తీసుకుందాము. 650నే కదా 2 పీసెస్. మనకి నచ్చింది అంటే నెక్స్ట్ మనం తీసుకోవచ్చు. అంటే ఒకసారి కుట్టించి మనం వాష్ చేసిన తర్వాత దాని అసలు స్వరూపం బయట పడుతుందనమాట. సో అందుకోసం 2 తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే దీంట్లో కూడా మెటీరియల్కి తగ్గట్టుగా రేట్స్ ఉన్నాయన్నమాట. ఇవి కాటన్. సో కాటన్లో కూడా 1400 2 పీసెస్ కలిపి 1400 1700 ఏవైనా సరే 1+1 ఆఫర్ ఉంది. అంటే ఆఫర్ అంటే 1400కి 2 పీసెస్ అట్లా. సో ప్రస్తుతానికైతే నేను ఇవి 2 తీసుకున్నాను. ఇవి 2 తీసుకొని దీని తర్వాత నేను మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఫస్ట్ వాష్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉప్పాడ పట్టు అండి. సో నాకైతే ఇది చాలా బాగుంది. నేను ఇంతకుముందు ఒక శారీ అయితే తీసుకున్నాను, కానీ బ్లౌజ్ అయితే చాలా చండాలం చేసి పెట్టినారు. అందుకే తెలుసా, నాకు మిషన్ దగ్గర ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది. మనం ఎంత కాస్ట్ పెట్టి ఎంతో ఇష్టంగా తీసుకుంటాం, బట్ ఏమంటే స్టిచ్ చేసే వాళ్ళు సరిగ్గా స్టిచ్ చేయరు. సో అది నా ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడైతే నేను తీసుకున్న శారీ కూడా నేను బొటిక్లో ఇవ్వాలనుకున్నాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2499. సో ఇంకా 2500 అనుకోండి. మనకి 20% ఆఫర్ ఉందన్నమాట. సో పట్టు శారీస్ పైన 20%, ఉప్పాడ పట్టు పైన 50% అట్లా ఉన్నాయన్నమాట శారీస్ పైన. అండ్ ఇక్కడ ఆగస్ట్లో కూడా వస్తాయండి, కొత్త స్టాక్ వస్తాయంట. సో కొత్త స్టాక్ వచ్చినప్పుడు అంతా ఒక్కో శారీ అయితే తీసి పెట్టుకుంటాను. అండ్ ఇది ఉప్పాడ శారీ 1699 ఉందండి. చాలా తక్కువ రేట్ కదా, చాలా బాగుంది ఉప్పాడ శారీ. అది కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో నాది ఒకటి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒకటి చూసారు కదా, సో అది ఉప్పాడ పట్టు 2000 ఉండే అప్పుడు. ఇప్పుడు రేట్ తగ్గింది. సో ఇది కూడా ఒక శారీ అండి. ఇది కూడా 1699 ఏమో ఉంది, 1700 చేంజ్. సో ఇది కూడా నేను తీసుకోవాలనుకున్నాను. ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి కదా మేలో, సో అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు ఇవేం తీసుకోలేదండి. ఇంకా జస్ట్ చూసి వెళ్తున్నాను అనమాట. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం ఎట్లా కట్టుకుంటే అట్లా కూర్చుంటుంది అనమాట. సో అంత బాగుంది. నాకు మోస్ట్లీ శారీస్ పేరు పెద్దగా తెలియదండి. ఆ బోర్డ్స్ పైన చూసి నేను చదువుతానమాట. ఒక శారీ నాకు నచ్చింది అంటే నేను అది తీసుకుంటాను. దాని పేరు ఏంటి ఏమి అవేమి అడగాను అనమాట.
సో దీని కాస్ట్ వచ్చేసి 1899 అండి. ఇంకా 1900 అనుకోండి ఇంచుమించు. ఇంకా నాకు ఏమైనా సరే శారీస్ పెద్ద పేరు తెలియదు. నాకు నచ్చింది అంటే ఇంకా ఆ శారీ తీసేసుకుంటాను అనమాట. నాకు కట్టుకోవడానికి వీలుగా ఉండాలి. సో ఫైనల్గా నేను ఈ శారీ అయితే తీసుకున్నాను అండి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కలర్ కూడా లేదనమాట. కింద పింక్ కూడా ఉంది కదా, సో అది తీసుకుందాం అనుకున్నాను. పింక్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి, పింక్ బ్లూ అనేది. సో ఈ కాంబినేషన్ నాకు లేదు కాబట్టి ఇంకా నేను ఇది తీసుకున్నాను. ఇంకా సండే ఆబ్వియస్లీ బిర్యానీ దిగాల్సిందే ఇంట్లో. సో చేయాలి, లేదంటే ఇంట్లో తీసుకొని రావాలన్నమాట. మా పాప పెద్దగా నాన్ వెజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపెట్టదండి. ఇంకా నేను మా బాబే అనమాట ఎక్కువ. అంటే బిర్యానీ అంటే ఇష్టం అంతే. ఇంకా అది తెచ్చుకోవాలి, ఒక పూటైనా తినాలి అనమాట. సండే వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీ తినాల్సిందే. సో ఇక్కడైతే ఇంకా మేము వచ్చేటప్పుడే కుండ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ తీసుకొని వచ్చాము. సో ఇక్కడ బాబుకి అయితే పెట్టేస్తున్నాం ఫస్ట్. సో వాడు తినేసిన తర్వాత ఇంకా మేము నిదానంగా కూర్చొని తినొచ్చు అనేసి. సో ఫైనల్గా ఉగాది షాపింగ్ అనుకోండి, పెళ్ళి షాపింగ్ అనుకోండి, ఏదైనా సరే నేనైతే వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక శారీ అయితే తీసుకొని వస్తాను. కానీ నేను కట్టడం అయితే చాలా అంటే చాలా తక్కువ అండి. ఈ మధ్య షార్ట్స్ చేస్తున్నాను కాబట్టి షార్ట్స్కి నేను శారీస్ ఇన్ని శారీస్ ఉన్నాయని నాకు కూడా తెలియదు. ఒక్కోటి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా ఇంకా బిర్యానీ తినేసి మధ్యాహ్నం వాటర్ మిలన్, బయట ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. సో వచ్చేటప్పుడు వాటర్ మిలన్ కూడా తీసుకొని వచ్చాము. ఇంకా వాటర్ మిలన్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక న్యాప్ తీసుకున్న తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నా ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. మొత్తం తడిగా ఉంది. సో వాటర్ మిలన్ అయితే చాలా స్వీట్గా ఉంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి స్మార్ట్ హోమ్. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్ళాను. పోయింది ఒక పని అయితే, అయింది 2-3 పనులు అనమాట. సో మనం యాక్చువల్గా వెళ్ళింది అంటే చైన్స్ ఉంటాయి కదా, సిల్వర్ చైన్స్, అవి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము. సో వెళ్ళిన చోట వెళ్ళినట్టే ఉండం కదా, మనకి ఏమైనా శారీస్ కానీ మంచి బట్టలు, అంటే ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా, మంచి ఆఫర్స్, కాటన్ శారీస్ 1+1 ఆఫర్స్, 20% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, చాలా శారీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఏమాత్రం ల్యాక్ చేయకుండా నేను ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. అండ్ చాలామంది, నేను మొన్న బొటిక్కి వెళ్ళినప్పుడు, బొటిక్లో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాము కదా హాఫ్ శారీది. సో అది చూపించిన తర్వాత చాలామంది నాకు అంటే కాల్ చేసి అడిగినారనమాట, ఎంత ఎక్కడ అని చెప్పేసి. సో ఇట్లా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా షేర్ చేస్తున్నాను, తక్కువ అయితే అనుకోద్దండి. అండ్ నేనైతే ఇప్పుడు ఏం తీసుకున్నాను అనేది చూపించేస్తాను. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. మనకి ఇది ఫ్రంట్లో అంటే పైన మటుకు ఇట్లా డిజైన్ వచ్చింది. సో చూడండి ఎంత గ్రీన్గా ఉందో. నాకు గ్రీన్ ఇష్టం కాబట్టి నేను గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్ తీసుకున్నాను. సో ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్. సో ఇది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఒక వాష్ చేసి అప్పుడు తెలుస్తుంది అనమాట దీనికి కథ ఏమో అనేది. అండ్ ఇది వచ్చేసి చున్నీ యావరేజ్గా వచ్చిందిలేండి. మనం సపరేట్గా కూడా చున్నీ తీసుకోవచ్చు. సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు, చాలా బాగుంది కదా. ఓకే, అంటే మరీ అంత యావరేజ్గా ఏం లేదు, ఓకే, బట్ బాగుంది. సో ఇదొక డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్, అంటే నేను 2 తీసుకున్నానండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది టాప్, మంచిగా షైనీగా కనిపిస్తుంది చూడండి. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా డిజైన్ వచ్చింది. ఇంకా బోల్డ్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. నాకు అన్నీ తీసుకోవాలనిపించింది కానీ ఇంకా మళ్ళీ దీన్ని స్టిచ్చింగ్ చేయించాలి కదా, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. సో ఇది బాటమ్. ఇంకా చున్నీ కూడా మామూలుగానే వచ్చింది, ఇలా వచ్చిందనమాట చున్నీ. సో ఇలా చున్నీ వచ్చింది. అండ్ ఇంకొక శారీ అయితే తీసుకున్నాండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. సో చాలా బాగుంది శారీ అయితే. కానీ అక్కడ అంటే మన కర్నూలులో ఉన్న వాళ్ళకైతే డ్రెస్ సర్కిల్ ఐడియా ఉంటుంది కదా. సో వేరే చోట కంటే డ్రెస్ సర్కిల్లో మటుకు చాలా రీజనబుల్ రేట్ ఉంది. అండ్ మనకి డైలీ వేర్ శారీస్ కానివ్వండి, ఫంక్షన్స్కి అండ్ వెయిట్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ చాలా రీజనబుల్ ఉన్నాయి. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను, చూపిస్తా.
నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదనమాట, బ్లూ అండ్ పర్పుల్ కలర్ లేదు. సో బార్డర్ అయితే ఇది కింద సైడ్ అండి, బార్డర్ ఇట్లా వచ్చింది. ఎందుకు సో ఇది వచ్చేసి వైలెట్ గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ కలర్ 2 కలర్స్ మిక్సింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది కింద బార్డర్ అనమాట, ఇది కింద సైడ్ వచ్చే బార్డర్. ఇప్పుడు అన్నీ పెద్ద బోర్డర్సే మంచిగా నడుస్తున్నాయి కదా. సో పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నేను షోరూంలో, అంటే ఇక్కడ నేను సరిగ్గా చూపెట్టలేనని చెప్పేసి షోరూంలోనే చూపించాను నేను. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇది. మనం కావాలంటే దీనికి మగ్గం వర్క్ అట్లా వేయించుకోవచ్చు, కానీ నాకు అంత సీన్ లేదు, నేను వేయించుకోను కూడా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఏమన్నా ఫ్యూచర్లో వేయించుకోవాలనుకుంటే వేయించుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే శారీ చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నా చెప్పండి. సో నేను నావి పాతవి గజ్జలు ఉన్నాయి కదా, గజ్జలు చేయి వెండి పట్టాలు నాకు 2 పర్స్ ఇచ్చారనమాట. స్టార్టింగ్లో అయితే మనకు గోల్డ్ కొన్నప్పుడు అయితే మంచిగా ఇస్తుండే, ఎక్కువ ఇస్తుండే. సో ఇవి తీసుకున్నా, అంటే ఓల్డ్ అదే మోడలు, కాకపోతే ఇంకా నాకు ఇట్లా సింపుల్గా ఉంటేనే ఇష్టం అనమాట. మరీ హెవీగా ఉంటే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు, నాకు సింపుల్గా ఉండడమే ఇష్టము. సో ఇవి తీసుకున్నా, బాగున్నాయి. నాకు పాతవి ఎంత పోయినాయి. సో నా పాతవేమో నాకు 2000కి పోయాయి అన్నమాట, 2000కి వెళ్ళిపోయాయి. నేను ఎక్స్ట్రా వచ్చేసి 1800 2000 టోటల్ అయితే 5000. సో ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను. ఇంకా కొన్ని షాపింగ్ చేసేది ఉంది, కాకపోతే ఇప్పుడు మేము వచ్చేసరికి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సో అందుకోసం ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. ఇంకా బాబుకు తీసుకోవాలి, మా వారికి తీసుకోవాలన్నమాట. సో ఆయనకు తీసుకున్నప్పుడు కూడా నేను షేర్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అయితే బై, టేక్ కేర్.